నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, దశాబ్దాలుగా చైనా తన డ్రాగన్ కోరల్ చాస్తూ స్ప్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట భారత్ను చుట్టుముట్టేందుకు పనిన వ్యూహాలకు ఢిల్లీ ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చింది. ఎలాంటి శబ్దం చేయకుండా అత్యంత నిశ్శబ్దంగా భారత్ సిద్ధం చేసిన నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహం ఇప్పుడు డ్రాగన్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇండియాతో ప్రధాని నరేంద్ర మోదీ కుదుర్చుకున్న సంచలన ఒప్పందాలు ఆసియా పసిఫిక్ రీజియన్లో సరికొత్త శకానికి నాంది పలికాయి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చాలా ఏళ్లుగా చైనా సముద్ర తీరాలు కీలక రేవుల జాలాన్ని నిర్మిస్తూ హిందూ మహాసముద్రంలో తన పట్టును బలపరుచుకోవాలని చూస్తోంది. అయితే భారతదేశం ఏ సైనిక కూటమిని అధికారికంగా ప్రకటించకుండానే తన వ్యూహాత్మక చదరంగంలో పావుల్ని కదిపింది. జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, సింగపూర్, ఒమన్, మారిషస్, సీషెల్స్, శ్రీలంక, మయన్మార్, ఆఫ్రికాలోని పలు దేశాలతో రక్షణ, సముద్ర భద్రత, సాంకేతికత, లాజిస్టిక్స్, సప్లై చైన్ రంగాలలో బంధాన్ని నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. దీని ఉద్దేశం యుద్ధం చేయడం కాదు, కానీ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలను, బలమైన రక్షణ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే. ఈ వ్యూహంలో భాగంగానే ఇండోనేషియాకు చెందిన సబాంగ్ పోర్ట్ భారతదేశానికి చెందిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే ఇవి రెండు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గమైన మలక్కా స్ట్రైట్కు అతి సమీపంలో ఉన్నాయి. చైనా వాణిజ్య నౌకల కదలికలపై నిఘా ఉంచడానికి, అవసరమైతే కట్టడి చేయడానికి ఈ రెండు ప్రాంతాలు భారత్కు అస్త్రాలుగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ జకార్తా పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య 5 కీలక ఒప్పందాలు జరిగాయి. మొదటి ఒప్పందంలో భాగంగా ఇండోనేషియా నుండి నికెల్, రేర్ ఎర్త్స్ అంటే అరుదైన ఖనిజాలు, స్టీల్ ముడి సరుకు సరఫరాను భారత్ సురక్షితం చేసుకుంది. దీనివల్ల చైనా వంటి ఇతర దేశాల ఎగుమతులపై మన దేశానికి ఆధారపడడం తగ్గుతుంది. అలాగే భారతీయ పరిశ్రమలకు చౌకగా ముడి సరుకు లభించడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా వేగం పుంజుకుంటోంది. ఇక రెండోది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వపడే ఒప్పందం. ఇండోనేషియా తన సొంత ఈవీఎంలను తయారు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం సాంకేతిక సహాయం అందించబోతోంది. భారతదేశ ఎన్నికల విధానం అత్యంత నమ్మదగింది, సురక్షితమైంది, ట్యాంపరింగ్ చేయలేనిది అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడానికి ఇదొక నిదర్శనం. మూడో ఒప్పందం భారత్ సాఫ్ట్ పవర్ను చాటి చెబుతోంది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల తర్వాత భారతదేశం ఇప్పుడు ఇండోనేషియాలోని ఒక పురాతన దేవాలయ సముదాయాన్ని పునరుద్ధరించబోతోంది. ఇది కేవలం భవనాల పునర్నిర్మాణం కాదు, ఆసియా అంతటా మన నాగరికత, వారసత్వం, సాంస్కృతిక ముద్రను సజీవంగా ఉంచే అద్భుతమైన దౌత్య వ్యూహం. నాలుగవది అత్యంత శక్తివంతమైన రక్షణ ఒప్పందం ఏమిటంటే ఇండోనేషియా మరిన్ని బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీలు మన దేశీయ అస్త్ర క్షిపణులను కొనుగోలు చేయనుంది. భారతీయ రక్షణ సాంకేతికత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నదని ప్రపంచ దేశాలు మన ఆయుధాలపై నమ్మకం ఉంచుతున్నాయనేది ఇది నిరూపిస్తుంది. ఇది మేక్ ఇన్ ఇండియా కింద మన దేశంలో రక్షణ రంగ ఎగుమతి ఆదాయాన్ని, ఉద్యోగులను భారీగా పెంచబోతుంది. 5వ ఒప్పందం ప్రకారం భవిష్యత్ రంగాలుగా భావిస్తున్న ఈవీలు, ఎలక్ట్రానిక్స్ రక్షణ తయారీ రంగాల కోసం భారతదేశ సప్లై చైన్ను ఈ రెండు దేశాలు సురక్షితం చేయనున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో చైనాపై ఉన్న డిపెండెన్సీ పూర్తిగా తగ్గిపోతుంది. ముగింపుగా చెప్పాలంటే ఒకే ఒక్క పర్యటనతో భారత్ బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. దేశీయంగా ఉద్యోగాలు, పరిశ్రమలకు చౌకైన ముడిసరుకు, బలమైన రక్షణ ఎగుమతులు, సురక్షితమైన ఎన్నికల సాంకేతికత, అంతర్జాతీయంగా సాంస్కృతిక గర్వం అన్నీ ఒకేసారి భారత్ ఖాతాలోకి చేరాయి. చైనా వ్యూహాలకు భారత్ ఇచ్చిన ఈ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ రాబోయే రోజుల్లో ఆసియాలో సరికొత్త శక్తినేతగా భారత్ను నిలపనుంది. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.